ఇందాకనే చెప్పుకున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్‌లో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి 6 ఎయిర్ బేస్‌లు ధ్వంసం చేసింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని ఎప్పుడో ధ్వంసం చేసింది. రాడార్ సిస్టమ్‌తో పాటుగా కొన్ని F-2లు, F-4లు, F-12 లాంటి విమానాలను కూడా ధ్వంసం చేసింది. హెలికాప్టర్లు కూడా ధ్వంసం చేసింది అన్నటువంటిది. మరి వీళ్ళేం చేస్తారు అంటే ఇరాన్ ఇంతవరకు ఏం చేయలేదు. ఇంకోటి అమెరికా ఎయిర్ బేసులని ఇదే అమెరికాకి సంబంధించినటువంటి బేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలుసు, వాటి అంతు తేలుస్తామని ఇంతకుముందు ప్రకటించింది. ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో హిజ్బుల్లా, హమాసు, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, కుర్దు ఫోర్స్, ఇట్లాంటి వాళ్ళ చేతన ఆ బేసుల మీద దాడి చేస్తారా, నేరుగా వాళ్లే దాడి చేస్తారా అన్నటువంటి తేలాల్సి ఉన్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం యుఎస్ మిలిటరీ బేస్ మీదన ఇరాన్ సిరియా ఏదైతే సిరియాలో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ మీదన ఇరాన్ నేరుగా దాడి చేసింది అన్నటువంటి వార్త ఇప్పుడు తాజాగా సంచలనం సృష్టిస్తుంది. ఇదే జరిగితే కనుక యుద్ధం ఫ్లేరప్ అయి చాలా గందరగోళ పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంతకు ముందే వీళ్ళు చెప్పుకొచ్చారు, బ్రిటన్ ప్రధానమంత్రి చెప్పుకొచ్చాడు, నాటో దేశాలన్నీ రంగంలోకి దిగుతాయని చెప్పేసి. ఏం జరుగుతుందో చూడాలి.